నా మీద వాళ్ళకి అసహ్యం పెంచి నేను మీకు కరెక్ట్ కాదు అనుకునేలాగా చేశాను. ఇప్పుడు ఈ సంబంధం తప్పిపోయినందుకు మీ వాళ్ళు సంతోషిస్తారే కానీ బాధపడరు. నా ఇంటికొచ్చి నా తల్లి గొంతు మీద కత్తి పెట్టి బెదిరించాడంటే మర్చిపోయే విషయం అది. ఏం చేసినా నష్టం మనకే. ఏంటా నష్టం అది మీరే చెప్పాలి. మీ చెల్లెల్ని ఎవరు చేసుకున్నా నాశనం అయిపోతాడు. ఇదే సరైన టైం. వెళ్ళి సార్కి మీ ప్రేమ విషయం పెళ్లి విషయం చెప్పి. మీకో విషయం చెప్పాలి సార్. చెప్పు. అది అది ఆ రోజు ఏ రోజు? అదే ఆ రోజు గుళ్ళో సార్ తాగండి. సార్ ఇంకోసారి తాగండి సార్. అయ్యో ఇప్పుడేం చేయాలి? ఏంటి సార్ భయపెడుతున్నారు? ఏం లేదు సార్, ఏం లేదు. గురూజీ నీదే భారం. ఆ రోజు మీరు ఇలాగే చేశారుగా, అందుకే సారీ సార్. రాజ్, ఏ రోజు ఇలా జరగలేదు.
క్రిష్కి చెప్పకుండా మనం వెళ్ళిపోవడం అంటే నాకదోలా ఉంది రాజ్. పరిస్థితులు పగపట్టాయి అపర్ణ. ఇప్పుడు ఇంతకన్నా మార్గం లేదు. కానీ ఒక్కసారి ఆలోచిస్తే మనం క్రిష్కి సమాధానం చెప్పాలి. ఏమని చెప్తాం? నువ్వు అనాథమని చెప్తామా? నువ్వు మా కడుపున పుట్టలేదని చెప్తావా? చెప్తే తట్టుకోగలడా? కాలు కింద పెట్టకుండా పెరిగినవాడు, కానీ ఇప్పుడు వాడు నిలబడే చోటే కోల్పోతున్నాడని తెలిస్తే భరించగలడా? వాడు నా కళ్ళలోకి చూస్తూ ఎందుకు డాడీ ఇలా జరుగుతుందని జాలిగా అడుగుతుంటే నా గుండె పిండేసినట్టవుతుంది. వాడు ఎదురుగా ఉంటే మనం వెళ్ళలేం. వాడి కళ్ళలోకి చూస్తూ అడుగైనా వెయ్యలేం అపర్ణ. కానీ మనకి తెలియకుండానే వాణ్ణి మోసం చేస్తున్నాం కదా రాజ్. వాడి మనసు గాయపరిచే నిజం కన్నా వాణ్ణి సంతోషంగా ఉంచే అబద్ధం చెప్పడమే సరైంది. ఒక్కసారి ఫోన్ అయినా చేసి వెళ్దాం రాజ్. హలో డాడ్. క్రిష్, చెప్పండి డాడ్. నేను మమ్మీ వెళ్ళిపోతున్నాం. రాజ్, వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి? వెళ్ళిపోవడం అంటే టూర్కి వెళ్తున్నాం క్రిష్. మళ్ళీ వచ్చేస్తాం. అదేం డాడ్, ఒక మాటనే చెప్పకుండా ఈ టూర్ ఏంటి? టూర్ అంటే టూరే. సడన్గా ఏంటి డాడ్? సడన్గా ఏం కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం క్రిష్. లేదు డాడ్, ఇది అనుకుని వెళ్తున్నది కాదు. నా నుండి ఎస్కేప్ అవ్వడానికి మీరు ఎంచుకున్న మార్గం. అదేంట్రా అలా అంటావు? నిజం డాడ్, సరిగ్గా ఆలోచిస్తే మీ మనసు కూడా అదే విషయం చెప్తుంది. మీరు నా ముందుంటే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, ఎందుకు ఇలా జరుగుతుందని అడుగుతాను. వాడు ఎవడు ఏంటని మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. అందుకే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నారు, అంతేగా? అది కాదు క్రిష్. బాధపడకండి డాడ్, నేనే మిమ్మల్ని ఆపను. కాకపోతే ఎప్పుడూ మీకు దూరంగా లేను, ఇప్పుడు ఉండాల్సి వస్తుందని బాధ, అంతే. క్రిష్, ఓకే డాడ్, టేక్ కేర్, హ్యాపీ జర్నీ. పద.
స్వాగతం సుస్వాగతం అపర్ణ ధన్రాజ్ గారు. పద. ఏంటి నా దారికొచ్చారా లేక దారి తప్పి వచ్చారా? మేము దారి తప్పామనేగా నువ్వు అడ్డదారి ఎంచుకున్నావు. అందుకే నువ్వు రహదారికొస్తావని మేము నీ దారికొచ్చాం. నిన్ను వెతుక్కుంటూ వచ్చా. అంటే మీరనేది నీ దగ్గరే ఉండిపోవాలని వచ్చా. ఏమన్నారు? ఇక మీరిద్దరూ నా దగ్గరే ఉండిపోవాలని వచ్చారా? అవును. శాశ్వతంగానా తాత్కాలికంగానా? ఎప్పటికీ నీ దగ్గరే ఉండాలని వచ్చావురా. ఏంటి ఉన్నట్టుండి అంత లవ్వు? నేను మీ అమ్మన్రా. రొటీన్ డైలాగ్. కొత్తగా ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా తల్లి. నువ్వే కదా కృష్ణి వదిలేసి నీ దగ్గరికి రావాలని కండిషన్ పెట్టావు. అందుకే వచ్చా. కృషిని వదిలేసి? ఆహా, వినటానికి చాలా బాగుంది. కానీ ఎక్కడో కొడుతుంది సార్. చేప చెరువుని, పిట్ట గూడుని నువ్వు కృషిని వదిలేస్తానంటే నమ్మమంటావా? నిజం చెప్పు. మనస్సు, మమత, ప్రేమ, ఆప్యాయత, బంధం, బంధుత్వం వీటన్నిటి మధ్య పెరిగాడు కాబట్టే క్రిష్ మంచి మార్గంలో ఉన్నాడు. ఇవన్నీ ఏమీ లేకుండా తెలియకుండా పెరిగావు కాబట్టే నువ్వు ఇలా తయారయ్యావు. అందుకే వాటి విలువేంటో వాటి అర్థమేంటో నీకు చెప్పడానికి వచ్చా. ప్రేమ కావాలన్నావుగా, అది పంచాలని వచ్చా. చాలా నమ్మాను. ఈసారి పూర్తిగా నమ్మేశాను. చారి, చూసావా? నా కోసం నా దగ్గరకు వచ్చారు. నన్ను వెతుక్కుంటూ వచ్చారు. జ్వాల, విన్నావా? నాకు ప్రేమను పంచుతారంట. శాశ్వతంగా నాతోనే ఉంటారంట. అమ్మా, నిజంగా నాతోనే ఉంటావు కదా? నిజంరా, నేనెక్కడికి వెళ్ళనురా. నీతోనే ఉంటానురా. అమ్మా, నిజంగానేనా? అవునరా, నీతోనే ఉంటాను. ఆ? అవును, మీరొచ్చారు సరే. మరి ఆస్తేది నాన్న? షాక్ అయ్యారు కదూ? వద్దులే, మీరొచ్చారు, అది చాలు. ఇప్పుడు మీతో అడ్జస్ట్ అవుతాను. ఏ సరే పదండి. మీరు ఎప్పుడొస్తారా అని అన్ని ఏర్పాట్లు చేశాను. సెపరేట్ రూము, బెడ్, ఫుడ్ అన్ని చాలా లగ్జరీగా అరేంజ్ చేయించాను. పదండి. రండి డాడీ. రండి మమ్మీ. డాడీ రండి. డాడీ రండి. రండి డాడ్, రండి. కమాన్ డాడ్, మామ్. ఇదేనమ్మా మీ గది. మీకేం కావాలన్నా క్షణాల్లో మీ ముందుంటుంది. మీరు కాలు కింద పెట్టడానికి వీల్లేదు. పెడితే నా మీద ఒట్టే. నువ్వంతలా చెప్తుంటే కాదంటామా బాబు? డాడ్, లోపలికెళ్ళండి. అమ్మా, లోపలికెళ్ళు. వెళ్ళండి డాడ్.
రై ఏంట్రా ఇది? దీన్ని జైలు అంటారు తండ్రి. అన్నం కూడా దొరకని వాణ్ణి తీసుకొచ్చి వెన్న ముద్దలు పెట్టి శ్రీకృష్ణుని చేశారు. అందుకే మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టా. హొరి ఎంత దిగజారావురా మమ్మల్ని జైల్లో? జైలని చీప్గా తీసి పారేకున్నానోయ్. నేను ఇక్కడే ఇలాగే 1 కాదు 2 కాదు 14 ఏళ్ళు బ్రతికాను. చలి పులిలా పంజా విసురుతుండేది. దోమలు నా గర్ల్ ఫ్రెండ్స్ లా నా రక్తాన్ని పీల్చుకు తాగేవి. భూమి గుండ్రంగా ఉంటుంది నాన్న. మరి నేను అనుభవించినవన్నీ తిరిగి మీ దగ్గరికే రావాలిగా. అందుకే ఈ అరేంజ్మెంట్. అంటే మమ్మల్ని సాధించడానికే ఇక్కడికి రమ్మన్నావు అన్నమాట. లేదు, బాధ ఎలా ఉంటుందో బోధించడానికి రమ్మన్నాను. ఎవరక్కడా? కొత్త బట్టలు నాన్నా? నాకెలాగూ మీ చేత కొత్త బట్టలు కొనిపించుకునే అదృష్టం లేదు. మీకైనా నేను ఇవ్వాలిగా. ఇవిగోండి, తీసుకోండి నాన్నా, తీసుకోండి. ఖైదీలకు అలాంటి డ్రెస్లే వేస్తారు. నాకు అక్కడ అదే డ్రెస్ వేశారు. తెల్ల చీర, తెల్ల షర్ట్. ఏ పని చేసినా పర్ఫెక్షన్ ఉండాలనుకుంటాను నేను. అందుకే ఇలాంటివన్నీ. ఏమ్మా, ఫీల్ అవుతున్నావా? తల్లిదండ్రులు కొడుక్కి వారసత్వంగా ఎన్నో ఇస్తారు. నేను కూడా మీకు ఇవన్నీ వారసత్వంగా ఇస్తున్నాను. బాధపడకు, అనుభవించో. పర్వాలేదురా, నిన్ను కన్నవాళ్ళంరా. నీ చేతుల్లో చావడానికైనా సిద్ధపడ్డవాళ్ళం. నువ్వు పెట్టే హింసని తట్టుకోలేవా? రేయ్, గోళ్లు పెరిగినప్పుడు గోళ్ళని కత్తిరిస్తామే కాని వేళ్ళని కాదురా. అలాగే నీలో ఉన్న చెడుని కాదనుకుంటాం కాని మన బంధాన్ని కాదురా. వెరీ గుడ్. డైలాగ్ అదిరింది. బెస్ట్ ఆఫ్ లక్. వీళ్ళలో ఎవరో ఒకరు నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అతనితో నీ పెళ్లి జరిపిస్తాను.